షాయి బండి పెట్టుకుంటే మస్తు ఫాయిదా ఉంటుంది అనుల్లా. మస్త్ అంటే ఇల్లు అయితే వెళ్తుంది, మంచిగా గిరాకత్తే నెలకు 30-40 వేలు కూడా మిగులుతాయి అన్నట్టు. వాస్తవమేనా? ఎంతైనా షాయి బండోళ్ళను చూస్తే పాపమే అనిపిస్తుందిలా. ఏమన్నా మంచిదే పొద్దంతా షాయి బండి కాడ నిలబడి షాయిలు అమ్ముకుంటా కుటుంబం కోసం తల్లాడుతుంటారు. సరే ఇదంతా ఎందుకంటే ఒక ఊర్లో ఒక షాయి బండి ఆయన ఉన్నాడు. ఆయనే కమ్మాయి చూసి పెద్ద పెద్ద పోలీసు వాళ్ళకే చక్కెర వచ్చినంత పని అయిందట. ఇంతకు ఆయన కమ్మాయి ఎంత, పోలీసులు ఎందుకు పరేషాన్ అయ్యారు, ఏంది కథ అడుచుకుందాం పారి జప్పున. నిజంగా షాయి బండి అయిన కాడ ఏ పాటి పైసలు ఉంటాయి నోళ్ళ? ఉంటే గింటే ₹1,00,000 2,00,000 దాచుకుంటారు కావచ్చు, గంతే కదా. కానీ ఇగో ఈ షాయి బండి అయిన ఇంట్లో 1,00,000 కాదు 10 లక్షలు కాదు, ₹2,00,00,000 నగదు దొరికింది. ఆగురి ఇంకా చెప్తా. ₹2,00,00,000 నగదా, ఇంకా ½ కిలో బంగారం, 2 కిలోల వెండి, 75 బ్యాంక్ పాస్ బుక్కులట, 25 చెక్ బుక్కులు, ల్యాప్టాప్లు, పెద్ద పెద్ద కార్లు, అగో ఇవన్నీ వెళ్ళినాయట ఈ షాయి బండి అయిన కాడ. షాయి అమ్మితే గంతగానం కమాయిస్తుందా? కోట్లకు కోట్లు సంపాదించవచ్చా? అయితే పెద్ద పెద్ద కార్లు కూడా కొనవచ్చు, బంగార్లు కొనవచ్చు అనుకుంటురా? వీడి పేరుకు మాత్రమే షాయి అమ్మిండు, కానీ చేసేటి అన్ని లత్కోరు పనులే. సైబర్ నేరగాడట బీహారోడు మీదికి షాయి బండి పెట్టుకున్నాడు. ఇక కంప్యూటర్లా వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి ముంచుడు కార్యం పెట్టిండట. ఇక గిట్లా మందిని ముంచి ₹1,00,00,000 కమాయించిండు. ఇక వీని శకలు పోలీసులకు ఎరికైంది. ఏ పాటి పైసలు వెళ్ళినాయో చూద్దామని ఈ షాయి బండి ఆయన ఇంట చెకింగ్ చేస్తే ఇగో ఇట్లా ₹1,00,00,000 కార్లు చూసి వాళ్ళకే చక్కెర వచ్చినంత పని అయిందోల్లా. నిజం చెప్తున్నా, జమానా బగ్గ అంటే బగ్గ మారిందోల్లా. అసలు మంచోడెవలో ముంచెటోడు ఎవడో ఏర్పడకుండానే అవుతున్నది. షాయి బండి పెట్టుకునేటైనా మందిని ₹1,00,00,000 ముంచుతాడని అనుకుంటామా? అసలు ఏం చేద్దాం, గట్ల తయారయ్యారు మరి.